ఏంటి సార్ మొత్తం ఎప్పుడు తుది జాబితా మొత్తం ఎప్పుడు పూర్తవుతుందని చెప్పుకోవచ్చు? ఆల్రెడీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. 119 స్థానాల నుంచి 125 అనే సంఖ్య చెప్పారు. అసెంబ్లీ స్థానాలతో వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేస్తుందని. ఇందాక చంద్ర శ్రీనివాస్ గారు వారి వారి యొక్క అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పవచ్చు. కానీ జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ కార్యకర్తలందరికీ కూడా టికెట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. కేడర్కి న్యాయం చేశారని ఒక్క మాటతో చిన్నగా చెప్పి, ఏదైతే కులానికి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఒక పావుగంట గతం ఇచ్చారు. నేను అనేది ఏంటంటే, ఈ రోజున మీరు చూడండి, బీసీలు 50% పై చిలుకున్నారు, ఎస్సీలు 18% ఉన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కాపులకు సంబంధించి రాజకీయం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల మాత్రమే వారి చుట్టూ రాజకీయం జరుగుతూ ఉంది. ఈ రోజున అధికారాన్ని అనుభవించడానికి కానీ, అధికారంలో భాగస్వామ్యం అవడానికి కానీ కాపు కులానికి అత్యంత ప్రాధాన్యత ఈ రోజు రాజకీయ వ్యవస్థలో వచ్చింది. ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కులంతో ముందుకెళ్ళదు. ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక కులం బేస్ ఉంటుంది. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి కమ్యూనిటీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కమ్మవారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కాపు సామాజిక వర్గం ఒక బేస్ మాత్రమే. అన్ని కులాలు కలిస్తేనే ఆ రాజకీయ పార్టీ ఎన్నికల్లో కానీ రాజకీయ ప్రస్థానం కానీ మనుగడ సాగించగలిగింది. కేవలం ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది విశ్లేషకులు కానీ, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక కులం అనే చట్టంలో బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ముమ్మాటికి తప్పు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అన్ని కులాలలో, అన్ని మతాలలో అభిమానులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. అందుకని ఏదో కాపు కులానికి అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో కూడా అటు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ గారి చేయరు. ఎందుకు చేయరంటే ఆ కులానికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వటంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయరు. వారికి సముచిత స్థానం ఇచ్చి తీరుతారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోతా ఉన్నాం. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో అసలు మొట్టమొదటిసారి చంద్ర శ్రీనివాస్ గారి మీద ప్రేమ కలిగింది, కిరణ్ రాయల మీద ప్రేమ కలిగింది. నాకు అర్థం కావట్లా, జన సైనికుల మీద, తెలుగుదేశం బీజేపీ వాళ్ళ మీద ఈ మధ్య వైసీపీ వాళ్ళకి ఎందుకు ప్రేమ కలుగుతుందో నాకు అర్థం కావట్లా. మా కార్యకర్తలకి మేము నచ్చ చెప్పుకుంటున్నాం. సభలు ఉన్నాయి, అవసరమైతే అనేకమైనటువంటి నామినేట్ పదవులు ఉంటాయి. వాళ్ళని మేము నచ్చ చెప్పుకొని వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం మేము చేస్తాం. 52 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఒకే కుటుంబానికి సంబంధించి అటు పెద్దిరెడ్డి గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, బాలినేని వాసు, అదేవిధంగా కమలాపురం విజయమ్మ గారు వాళ్ళ మేనమామ, అంటే వీళ్ళ బంధువులకు సంబంధించి దరిదాపు 10-15 మంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే మా మీద బట్ట కాల్చి మీద వేస్తా ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఈ రాజకీయ పద్మవ్యూహంలో దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి స్వేచ్ఛని ఈ రాష్ట్రంలో ఎలా కలుగు చేయాలి, పేద బడుగు బలహీన వర్గాల వారు మీరు చూడండి, ఈ రోజున కూలి పని చేసుకునే వాళ్ళు సాయంత్రం మీద కొంచెం మందు తాగితే వాళ్ళ పొట్ట ఇంత ముందుకు వచ్చేసి ఈయన చేతులు వస్తూ ఉన్నాయండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కర్మాగారంలోంచి వచ్చే మద్యం వల్ల పేదలు ఎంత నష్టపోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో దళితులు బాధితులుగా ఉన్నారు, చంపి ఇంటికి పంపిస్తా ఉన్నారు. అంబేద్కర్ గారి పేరు అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎన్ని అన్యాయాలు, అకృత్యాలు చేయకూడదు, అన్ని అన్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ రాష్ట్రం బాగుపడాలంటే ముందు ఇష్ట పరిపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని కంకణబద్ధుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓటు చీలకూడదు, ఖచ్చితంగా ఈ రాక్షస ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వకూడదు, ప్రజలకి అన్ని వర్గాల వారికి మంచి జరగాలనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి స్పీడ్ బ్రేకర్లు వేయొద్దని చెప్తా ఉన్నా. చంద్ర శ్రీనివాస్ గారు అడగటంలో తప్పులేదు. కాపు కులానికి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఉంటుంది, అధికార భాగస్వామ్యం ఏ విధంగా చేయాలో ప్రకటన చేస్తారు,
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మాటతో జన సైనికులు కానీ కాపు సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ మైనార్టీల్లో కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మాట మీద వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మధ్యలో అక్కడక్కడ ఇట్లాంటి కొంతమంది స్పీడ్ బ్రేకర్లు వేసి అడ్డు పెట్టవద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే చందు శ్రీనివాస్ గారి ఆవేదన, వారు ఆ సామాజిక వర్గంలో పుట్టారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత కాలం కోరుకోవడంలో తప్పు లేదు. ఖచ్చితంగా దాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తారు. నాగబాబు గారి మీద ప్రేమగా వచ్చింది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. విచిత్రంగా ఉంది అంతా. ఒక పక్కన ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉందని చందు శ్రీనివాస్ గారు చెప్పారు. చందు శ్రీనివాస్ వాళ్ళకు అనుకూలమైన చక్కగా ఉంది బలి అని చెప్పి చప్పట్లు కొట్టున్నారా. ఇక సిఐఏ గురించి అసందర్భంగా చెప్పారు. సోదరుడు కిరణ్ అన్ని విషయాల్ని చక్కగా వివరించారు. నేను అంటా ఉన్నాను, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడి ఉంటే సిఏఏ బిల్లు కూడా పాస్ కాదండి. సిఏఏ బిల్లు దానికి కావాల్సిన నెంబర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు చెబితే ఆ రోజున సిఏఏ ఎన్ఆర్సీ బిల్లు ఆగిపోయి ఉండేది. కానీ వీరు ఓటు వేయడం ద్వారా దాన్ని పార్లమెంట్ లో ఆమోదించడానికి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీ సమాజానికి నిజంగా ఆ బిల్లు ద్వారా నష్టం ఉంటే, నాకు తెలిసి దాంట్లో నష్టం ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ ఉంటే దాంట్లో ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలా. కాబట్టి మీరు చూడండి, తెలుగుదేశం జనసేన కలిసి మీరున్న 100 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ జనసేన తెలుగుదేశం కంగారు పడి భయపడి ఓడిపోలేదు వాళ్ళకి. అంటే మీరు అభ్యర్థులు ప్రకటించడానికి కూడా మీకు అవకాశం లేకుండా దమ్ముగా 100 స్థానాలు ప్రకటించిన తెలుగుదేశం జనసేన పార్టీని చూసి భయపడి మీరు చూడండి, పొన్నూరుకి కిలార్ రోసయ్య అన్నారు, ఆయన్ని తీసేసి ఇంకొక అతన్ని తీసుకొచ్చారు. గుంటూరు ఎంపీ నియోజకవర్గానికి ఉమ్మా వెంకటేశ్వర గారు అబ్బాయి అన్నారు, ఆయన పోయాడు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అల్లుడు వచ్చాడు. అదే విధంగా చిలకలూరుపేటకి నిన్న చూశారు మీరు, మల్లెల రాజేష్ నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, చిలకలూరుపేటని చేశారు, దున్నుకున్నారు, ఆస్తులు కనబడితే వాటిని కబ్జా చేశారు, చేయలేకపోయారు, ప్రజల దగ్గర కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇటువంటి విడదలు గుంటూరు పంపించడం ద్వారా ఏం సంకేతం వదలుచుకుంటా ఉన్నారు? చిలకలూరుపేట కంటే గుంటూరు నగరం చాలా కాస్ట్లీ. ఈ నగరంలో రెండో నియోజకవర్గం ఇంకా కాస్ట్లీ నగరం. ఇటువంటి కాస్ట్లీ రెండో నియోజకవర్గంలో ఆస్తులు దోచుకోవటం ఎలా అని తెలిసిన విడుదల రజనీ గారిని ఆ దోచుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగించుకోవడానికి రెండో వెస్ట్ నియోజకవర్గానికి పంపించారా? కాబట్టి ఖచ్చితంగా దోపిడీకి ఆస్తుల్ని దోచుకోవటంలో సిద్ధహస్తంగా మా రోజున వైఎస్ఆర్ పార్టీలో టికెట్లు ఇస్తా ఉన్నారు. తెలుగుదేశంలో కార్యకర్తల అభిష్టం మేరకు గెలిపే ప్రాతిపదికన కేవలం ఈ దుష్ట పరిపాలన అందించాలనే ఉద్దేశంతో మాత్రమే ఇతర బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మరి ఒకసారి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం, మీరు ప్రజల మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేయమాకండి. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, కాపులను ఎలా అభివృద్ధి చేయాలి, కమ్మలను ఎలా అభివృద్ధి చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి విషయంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ కలిసి ప్రయాణం చేయబోతా ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలకి ఆంధ్రప్రదేశ్ లో న్యాయం జరిగి తీరుతుంది. ఇది తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల హామీ అని సందర్భంగా చెప్తా ఉన్నా.